మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం కూడా చెల్లించుస్తున్నాను తండ్రి. ఈవేళ శనివారం స్వస్థ కార్యము అనేక అద్భుతముల తండ్రి ప్రభ మీరు జరిపించిన మా తండ్రి, మేమిప్పుడు ఈ యొక్క సన్నిధిలో నిలబడి నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన పరలోకంలో నీ పాదాలద్దన చేర్చుకుని దీనికి నీ ప్రతిఫలము దైత్యమైన ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ అందరూ నిన్ను నమ్ముకొని అనుకుని మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగిన బిడ్డలు ఎందరో ఉన్నారు. వారందరిని కూడా నీకు అప్పగిస్తున్నాను. వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభ. వారిని మీ ఎరసేతి ఎత్తుపట్టును సేవించడం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభ, వారి విశ్వాసముతో ఉదయపరకముగా ఆత్మపరకముగా మా కొరకు ప్రార్థన చేయండి అడిగినప్పుడు మీరు వింటూనే ఉన్నారు, నేను చేస్తూనే ఉన్నాను. అనారోగ్యములతో ఎందరో ఉన్నారు, వారందరికీ సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఇవాళ శనివారం స్వస్థ కార్యము ఈ రాత్రి కాలం ముందు మీ పరలోక డాక్టర్ అయి వచ్చి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా తండ్రి ప్రభ మీరు వైద్యం చేసి తండ్రి వారిని స్వస్థపరచండి, ఆశ్రయించండి, దీవించండి, ఘనపరచమని పాదాల పట్టుకుని బతిమాలు అడుగుతున్నాను తండ్రి. ఇది నేను ప్రార్థించి అడుగుతుందాన్ని బట్టి కాదు, కానీ నీ బిడ్డలు ప్రార్థన చేయండి అని అడిగిన విశ్వస్తాన్ని బట్టి నెరవేర్పుని దయచేయండి. అలాగనే తండ్రి ప్రభ, నీ బిడ్డల తండ్రి ఎందరో తండ్రి ప్రభ అనాథులైపోయి ఉన్నారు తండ్రి. వారికి తండ్రి తల్లి అయినా తండ్రి అయినా సరే మీరే ప్రభ, మీరే తండ్రి గొప్ప మీ చిత్త ప్రకారం మీ ఆలోచన ప్రకారం మీ అడుగుజాడలు నడిపించి వారికి మీరు తోడి నీడగా ఉండమని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నేను ప్రార్థిస్తున్నాను, నీ నానబెట్టి నెరవేర్చము ప్రభ. ఎందరో తండ్రి చదువు నిరుద్యోగులై తండ్రి జాబుల్లోకి ఎదురు చూసిన వారు ఎందరో ఉన్నారు. వారందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. వారికి సకటన జాబులు ఏర్పరచడం ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగనే తండ్రి ఎత్త వయసుకు వచ్చి తండ్రి వివాహం లేక ఎందరో ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారికి కూడా తండ్రి అతి త్వరలో తండ్రి వివాహములు జరిపించి జతలుగా ఏర్పాటు చేయడం ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన ప్రభ, నీ బిడ్డల తండ్రి కష్టపడి తండ్రి రైతులు తండ్రి వ్యవసాయాలు చేసి ఉన్నారు ప్రభ. దానికి చక్కటన వాతావరణం ఇచ్చిన మా తండ్రి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం తండ్రి. పంటలు కోతలు కోసుకునే వరకు కూడా తండ్రి మీ సహాయం దయచేయండి. వాతావరణాన్ని అదుపులో పెట్టుకుని ప్రార్థిస్తున్నాను. చక్కని రేటును దయచేయండి, మంచి వీళ్ళు నిమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ. ఎవరైతే తండ్రి ప్రభ కష్టపడ్డారో వారి కష్టానికి ప్రతిఫలము దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నాయన ప్రభ, ఇంకా నీ బిడ్డల తండ్రి ఎందరో తండ్రి సంతానం లేక ఎదురు చూస్తున్న వారు ఉన్నారు ప్రభ. వారికి కూడా తండ్రి ప్రభ గర్భ దూరంలో తెరిచి గర్భఫలమును సృష్టించి తండ్రి సంతానము దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నాయన ప్రభ, ఎందరో తండ్రి ప్రభ ఇంకా తండ్రి మా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నప్పుడు మీరు ఇంటేనే ఉన్నారు కాబట్టిగా ప్రభ ప్రార్థన నేను చేస్తున్నాను. ఇప్పుడు ఈ సాయంకాలం సమయమందు 7 శనివారము స్వస్థ కార్యము ప్రభా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన పరలోకులన్నీ పాదనద్దన చేర్చుకుని దీనికి ప్రతిఫలము దయచేయమని నీ సన్నిధిలో నిలబడి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. సాయంకాలం సమయమందు మీరే తండ్రి ప్రభ స్వప్నమందుని కానీ దర్శనమందుని కానీ మీరు కనబడి మాట్లాడండి. జరగపోయింది జరిగి కూడా నీ బిడ్డలు ఎన్నుకుని తండ్రి ఎవరికి కనబడాలో, ఎవరైతే పవిత్రముతో ఉన్నారో ప్రభ మంచి మనసు కలిగి ఉన్నారో తండ్రి ప్రభ వారికి మీరు కనబడి మాట్లాడండి, తెలియజేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని పట్టుకొని నేను ఆనబెట్టి నెరవేర్చము. అలాగనే తండ్రి ప్రభ ఈ ఇడిని చూస్తూ తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభింతే చాలు, నాకు ఎంతో ఆరోగ్యం వచ్చును, నాకు వివాహం జరుగును, నాకు చక్కటిన జాబ్ వచ్చును, నా వ్యవసాయాలు ఘనమైన పంటలు పండును అని ఎవరైతే తండ్రి ప్రభ విశ్వాసముతో ఏకీవించి వింటున్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభ నెరవేర్పులను దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభ మీరు జ్ఞాపకం చేసుకునండి. నీరు చేతి ఎత్తుపట్టును చూపించండి. ఈ దీనుడు ప్రార్థన, ఈ అనాది ప్రార్థన పరలోకములో మీ పాదములను చేర్చుకుని దీనికి నీ ప్రతిఫలం ఈ ప్రార్థనలు అన్నింటికి కూడా నెరవేర్పులను దయచేయమని యేసు యొక్క పరిశుద్ధ పుణ్య పాదాలు పట్టుకుని బతిమాలు పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.